అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసంతో ఏమైందంటే అండి, ఇక్కడ రోడ్లు ఇదిగో ఇది మ్యాప్ లో ఇది రోడ్డు, మనం ఇక్కడ రోడ్డు వేద్దాము, లేకపోతే ఇక్కడ ఈ బిల్డింగ్ కడదాము అన్న ప్లాన్లు వేసుకున్న దాన్ని రైట్. దాన్ని చాలా డిస్టర్బ్ చేశారు. అంటే రోడ్లు ఎటు పోవాలో ఎటు వెళ్ళాలో అన్న ప్లాన్ కూడా డిస్టర్బ్ అయిపోయిందండి. మీకు గుర్తుండే ఉంటుంది, R5 జోన్ ఒకటి క్రియేట్ చేసి చాలా రకరకాలుగా డిస్ట్రక్షన్స్ జరిగినాయి అక్కడ. ఇప్పుడు ఆ డిస్ట్రక్షన్స్ ని సెట్ చేయడం ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటి అంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంటే అంతకు ముందర కాటమనేని భాస్కర్ ఉండేవాడు CRDA కమిషనర్ గా. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఇప్పుడు కన్నబాబు వచ్చారు. అంటే వీళ్ళ ఏంటి అంటే, వర్క్ ని ముందరికి తీసుకువెళ్ళాలి. ఈ వర్క్ ని ముందరికి తీసుకెళ్లే పద్ధతిలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే ఆ జాప్యం కూడా మామూలు పరిస్థితుల్లో అయితే జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నది అంటే, మధ్యలో 5 సంవత్సరాల పాటు డిస్టర్బ్ అయింది, వ్యవస్థ మొత్తం డిస్టర్బ్ అయింది. దాన్ని సెట్ చేసుకోవటం అనేది ప్రధానమైన విషయం. సో ఆ డైరెక్షన్ లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ప్రభుత్వం మారంగానే మాకు మా షేర్ ల్యాండ్ ఇవ్వటం కానీ, లేకపోతే దానికి సంబంధించిన లేఅవుట్ ఇవ్వటం కానీ, మాకు పర్మిషన్లు ఇవ్వటం కానీ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. కొంతవరకు చేశారు, ఇంకా సెటిల్ కావాల్సింది నాకు తెలిసి ఒక 20% ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. మనం ఇక్కడ ఏంటి అంటే, డిస్టర్బ్ కావటం వల్ల 5 సంవత్సరాల పాటు అక్కడ వ్యవస్థ విచ్ఛిన్నం కావటం వల్ల ఒక్కొక్కటి కాలు చెయ్యి కూడ తీసుకోవటానికి సమయం పడుతున్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. రైతులు, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆందోళన చెందటంలో ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు చెందాలి కూడా, ఎందుకు ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. వాళ్ళు భూములు ఇవ్వడమే కాదు, పోరాటాలు కూడా చేశారు. అవును, వాళ్ళ సర్వస్వం ఇచ్చేశారు. అటువంటి వ్యక్తులకి వాళ్ళకి టాప్ ప్రయారిటీలో వాళ్ళ గ్రీవెన్స్ రీడ్రెసల్ జరగాలి. ఇది ఖచ్చితమైన అంశం. ఈ అంశం మీదే ఇవాళ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టి అక్కడ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ని, లేకపోతే ఆ లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ రెడ్డి అక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళ ముగ్గురి మీద బాధ్యత ఫిక్స్ చేశారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ పొలిటికల్ గా దీన్ని కొన్ని రెచ్చగొట్టే శక్తులు ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవాలి, తాత్సారం పనికిరాదు అనే దాంట్లో నేను కూడా ఉన్నా. తాత్సారం చేయటానికి వీల్లేదు. ఒక్క రోజు పోయినా కానీ అక్కడ రైతులు, ల్యాండ్స్ ఇచ్చేసిన రైతులు వాళ్ళ ఆందోళన రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇది బేసిక్ ఫ్యాక్ట్. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలా అనే మెకానిజాన్ని తీసుకొస్తూ ఉన్నారు. నేను అనుకోవటం, ఇప్పుడు ఈ CRDA భవనం పూర్తి అయిపోయి ఇందులో కార్యకలాపాలు స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఈ సమస్యల్ని రీడ్రెసల్ చేయటానికి ఈ యంత్రాంగం అంతా కూడా చక్కగా పనిచేస్తుందన్న భావన అయితే నాకు ఉన్నది. చేయాలి కూడా. మనం ఐకానిక్ టవర్స్ ఈ వర్క్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా బ్రిస్క్ గా నడుస్తూ ఉన్నాయి. అవును సార్, ఖచ్చితంగా సార్. మీరు అన్నట్లుగా ఇప్పుడు అక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి మంత్రులైనా, శాసనసభ్యులైనా, అధికారులైనా వారందరూ కూడా ఆలస్యం చేయడమో, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అజెండాలో, లేకపోతే మరొక అంశాలో, లేకపోతే ఇంకోటో కాకుండా పట్టింపులు, లేకపోతే యుగోలకు పోవడం, ఇలాంటివన్నిటిని పక్కన పెట్టి సో ఒక టార్గెటెడ్గా పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. మనకి భూమి ఇచ్చిన రైతు ఫీలింగ్స్ నే దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వేరే విషయాలు ఏవి ఆలోచించకూడదండి. ఆ డైరెక్షన్ లో యంత్రాంగం పనిచేయాలి. శిరీష గారు ఏం చెప్తారంటే, ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా ఏముందిలే, ఒక
ఒక బిల్డింగ్ కట్టారు ఇంతటితో అయిపోయిందా అనే విమర్శలు కూడా రేపు నుంచి చేసేవాళ్ళు చేస్తారు. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా వెనక ఇది గ్రాఫిక్స్ కాదు బాబు, ఇది ఒరిజినల్ అని చెప్పి చూపించారు చాలామందికి. ఎందుకంటే ఆ భవనం సంబంధించి ఫోటోలు రిలీజ్ అయినాయి, చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేయడం, వీడియోలు అయినాయి. అయినా కూడా దాన్ని కూడా ఎలా పడితే అలా ప్రచారం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఆ అవకాశం ఇవ్వకుండా పనులు వేగంగా జరగాలి, అక్కడ రైతుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రాంతంలో పోరాటం చేసి అప్పుడు నిలబడినటువంటి మీలాంటి వారిపైన కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఫైనల్గా ఏం చెప్తారు? తప్పకుండానండి, విమర్శలు చేసేవాళ్ళు ప్రతి దాంట్లో